ఆలోల తర్వాత మన తెలంగాణ వంట తినాలని అనిపిస్తుంది. ఓ తెలంగాణ వంటలా ఏముంది? ఆ బీరకాయ దొండకాయ చట్నీ అంటగా. ఏ అట్లాంటివేంటి? ఆనపకాయ కుడుములు అని చేస్తారు తెలుసా అసలు నీకు? ఓ ఆనపకాయ కుడుములు నిజంగానే. అబ్బా రైలు బండి పలారం ఉంటుంది చూడు, అది చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఎప్పుడైనా చిన్నప్పుడు? ఎందుకు పోలే? పోయినా అమ్మమ్మ ఇంటికి ఏం తిన్నారు మరి? ఏం తిన్నామంటావా? రేగి పళ్ళు తిన్నాము, గేగులు, పచ్చి పులుసు ఉంటుంది, మస్తు ఉంటుంది కదా. అంతే. కళ్ళు తాగినావా మరి? తాగినా లేదా? యాదకి వస్తున్నాయా అన్ని? చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ఊరికి వెళ్ళినప్పుడు ఏంటిగా ఫుడ్ కూర్చేనా? ఒక్క 2 నిమిషాలు ఉండుండ్రి, కొద్దిసేపు అయిన తర్వాత ధూమ్ధామ్ దావత్ ఉంది కదా, దావత్కి ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఫుడ్ గురించి ఎట్లా మాట్లాడుకుంటారో చూడబ్బా నువ్వు. దావత్ అంటే మరి ఇప్పుడు నోరు ఊరియాలి కదా అందరికి. ఊరి 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 రెడీ ఉంటారు. రెడీ ఉన్నారా మీరందరూ? అయితే ఇప్పుడు మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ని పిలిచేద్దాము. అన్నమయ్య కీర్తనలతో వచ్చేస్తున్నారు. అన్నమయ్య కీర్తన నేను స్పైసీగా ఇట్లా అనుకున్నా కానీ మన తెలంగాణలో మస్తు తీపి వంటలు కూడా ఉంటాయి. ఇప్పుడు చూసేయండి, మస్తు చేస్తారు. అందరూ చప్పట్లు కొట్టాల. శృతి చెమ్మల గారితో కొరియోగ్రాఫ్ చేసిన అన్నమయ్య కీర్తన కూచిపూడి పర్ఫార్మెన్స్ రాబోతుందండి. ఆల్ ది బెస్ట్.
యా నేనైతే ట్రాన్స్లోకి వెళ్ళిపోయినా. థ్యాంక్ యూ గర్ల్స్. యా ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి అమ్మా. యా యూ డిజర్వ్ ఎ గ్రూప్ ఫోటో ఫర్ షూర్. మంచి కాస్ట్యూమ్స్, అసలు పేరెంట్స్కి ఎంత టైం పట్టిందో కదా అంబిక ఇవన్నీ వేయడానికి. చాలా టైం పడుతుంది, చాలా ఎఫర్ట్ అండి పేరెంట్స్కి కూడా. అవును. అయితే ఇందాక ఒక సామెత చెప్తుండే కదా అంబిక, ఆగడు పట్టిన పోచమ్మ ఏం చేసిందని. చేసేవారని ఉన్నారా, లేకపోతే నేనే రివీల్ చేసేనా? నోబడీ దేర్. ఓకే, ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు విన్ దిస్ గేమ్.